ఉరుకూటి చందుకు అభినందనలు తెలిపి గాజువాక నియోజకవర్గం నూతన సమన్వయకర్తగా నియమితులైన 70వ వార్డు కార్పొరేటర్ ఉరుకూటి రామచంద్రరావు చందుకి వైసీపీ పార్టీ నాయకులు, అభిమానులు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. పంతులు గారి మేడ స్థానిక కళ్యాణ మండపంలో పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ వార్డుల కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, బొడ్డు నరసింహపాత్రుడు, రాజాన రామారావు తదితరులు పాల్గొని ఉరుకూటి చందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సమన్వయకర్త చందు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. తనపై నమ్మకంతో ఇంతటి గురుతర బాధ్యతను అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డికి, రాష్ట్ర ఐటీ శాఖ వాచులు గుడివార్ల అమర్నాథ్కి, జిల్లా అధ్యక్షులు కోలా గురువులకి, స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డికి పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో అన్ని వార్డుల పార్టీ నాయకులను, కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్తానని చెప్పారు. ఈరోజు ఈ యొక్క పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి గాజువాక నియోజకవర్గం కార్పొరేటర్లైన తిప్పల వంశీరెడ్డి గారికి, అలాగే కేబుల్ మూర్తి గారికి, రాజాన రామారావు గారికి, అలాగే గుడివాడ అనుషా లతీష్ గారికి, అలాగే 79వ వార్డు ఇన్ఛార్జ్ మహాలక్ష్మి నాయుడు గారికి, అలాగే జేసీఎస్ క్లస్టర్ ఇన్ఛార్జ్ రెడ్డి జగన్నాథం గారికి, బాలగాడి కృష్ణ గారికి, మార్పు శేషు గారికి, అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసి అర్జెంటు పని ఉందని వెళ్ళినప్పుడే చింతలపూడి వెంకటరామయ్య గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన పాత్రికేయ సోదరులందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నాకు ఒక 2-3 రోజుల క్రితమే నన్ను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమించడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా నాపై ఎంతో నమ్మకం ఉంచి నా మీద ఎంతో ఈ గురుతర బాధ్యతను పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గాజువాక శాసనసభ్యులు పెద్దలు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారికి, అలాగే రాష్ట్ర గారికి, మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు గారికి, అలాగే నగర ఎంపీ ఎంవి సత్యనారాయణ గారికి, మేయర్ గొలగాని హరివెంకట కుమారి గారికి, కోలా గురువులు గారికి, అలాగే ఇతర నాయకులందరికీ నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన గౌరవ కార్పొరేటర్లకి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఈ సమావేశం అత్యవసరం, ఇప్పటికే 4-5 రోజులు అయ్యింది, ఇంకా మీడియాని అడ్రస్ చేయలేదనే ఉద్దేశం మీద కొంచెం సడన్గా పెట్టడం జరిగింది. కొంతమంది కార్పొరేటర్లు అందరూ కొంతతో మాట్లాడడం జరిగింది, కొంతమంది అందుబాటులో లేరు. ఆ కారణం చేత కొంతమంది రాలేకపోయారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఎంతో నమ్మకంతో గాజువాక ఇన్ఛార్జ్ పదవి చేపట్టారో ఆ నమ్మకాన్ని నిలబెడుతూ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తూ పెద్దలు తిప్పల నాగిరెడ్డి గారి సారథ్యంలో, అలాగే వారి కుమారులైన తిప్పల దేవన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, అలాగే మరొక కుమారులు మరియు 74వ వార్డు కార్పొరేటర్ విశాఖ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అయిన వంశీరెడ్డి గారి సహాయ సహకారాలతో, అలాగే మిగతా మా కార్పొరేటర్లు మూర్తి గారు, రాజాన రామారావు గారు, మన లతీష్ గారు,
అలాగే మహాలక్ష్మి నాయుడు గారు అందరి యొక్క సహాయ సహకారాలతో పార్టీ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు తీసుకెళ్ళి పార్టీని మరింత బలోపేతం చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి రానున్న ఎలక్షన్లో 175కి 175 నియోజకవర్గాలు గెలిపించే దిశగా ఆయన అడుగులు వేస్తూ పనిచేస్తున్నారు. ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తూ వారికి గాజువాక రేపు 2024లో గెలిపించడమే లక్ష్యంగా మా యొక్క శ్రేణులందరినీ కూడా కలుపుకుంటూ వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరుస్తూ గాజువాకని వారికి గెలిపించి వాళ్ళకి బహుమతి ఇచ్చే దిశగా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మన పార్టీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం మనకు ఆల్రెడీ అది అన్ని రాష్ట్ర కార్యక్రమాలను కూడా చురుగ్గా మరి పాల్గొంటూ ప్రజలకి అటువంటి కార్యక్రమాలు మరింత చేరువ చేస్తానని చెప్పి మీ యొక్క మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే మరొక కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మరి గాజువాక నియోజకవర్గంలో దిగ్విజయం చేసే విధంగా అందరినీ కూడా సమన్వయపరుస్తూ ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేస్తానని చెప్పి మరి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రేపు డిసెంబర్ 21వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమం ఉంది. ఆ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని అన్ని వార్డుల్లో కూడా గాజువాక నియోజకవర్గంలో మరి పెద్ద ఎత్తున బ్లడ్ క్యాంప్ నిర్వహించడమే కాకుండా అన్ని వార్డుల్లో కూడా సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్ కార్యక్రమాలు, అలాగే పలు సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు కానీ అలాగే మొక్కలు నాటే కార్యక్రమం ఇవన్నీ కూడా నిర్వహించమని చెప్పి మా యొక్క వార్డు కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, అలాగే వార్డు అధ్యక్షులు, అలాగే మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరికీ కార్యకర్తలందరినీ కూడా ముఖ్య నాయకులు కార్యకర్తలందరినీ కూడా కోరుతూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని చేయాలని చెప్పి మరి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ అలాగే నియోజకవర్గ ఆ స్థాయిలో కూడా ఒక కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క వేదిక అవన్నీ కూడా మళ్ళీ మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి కూడా మరి మీ మీడియా మిత్రులందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించమని కోరుకుంటూ అలాగే ఆ యొక్క కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగ జరుగుతాయి. గాజువాక నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు మీ యొక్క నాయకులందరితో కలిసి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి మీ అందరినీ తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మరి ఇచ్చేసినటువంటి ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే నాకు యొక్క బాధ్యతలు చేపట్టానో ఇన్ఛార్జిగాన ఇక నుంచి ఈ యొక్క వార్డుల్లో జరుగుతున్న వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాల్లో కానీ ఇతర పార్టీ కార్యక్రమాలన్నింటిలో కూడా నేను పాల్గొంటాను. ఆ యొక్క కార్యక్రమానికి మీ అందరూ కూడా గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ పాత్రికేయ మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చందు తరపున చందు కుటుంబ సభ్యుల తరపున ఇచ్చేసిన కార్పొరేటర్లకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, కార్పొరేటర్లకు, మాజీ కౌన్సిలర్లకు, పార్టీలో వివిధ శాఖల్లో కీలక పదవుల్లోని ఉన్న నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కారం అండి. ఏదైతే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అనే దిశగా ఆయన అడుగులు వేస్తున్న క్రమంలో ఏదైతే మరి ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మనం గౌరవిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆయన ముందున్నది 2024. దాన్ని ఎదుర్కోవాలంటే వాళ్ళు గుంపుగా వస్తున్నారు, మనం సింగిల్గా వెళ్తున్నాం కనుక ఖచ్చితంగా ఇందులో ఏ నిర్ణయం తీసుకున్న పార్టీ అది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, 3 జిల్లాల ఇన్ఛార్జ్ అండి వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, బూడి ముత్యాల నాయుడు గారు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, వీళ్ళందరూ ఏదైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది కీలక నిర్ణయం. ఎందుకంటే
మళ్ళీ సీట్లో కూర్చోవలసింది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆయన నిర్ణయమే శిరోధారం. కాబట్టి దాన్ని గౌరవిస్తూ మరి చందు గారు యువకుడైనప్పటికీ నూతనంగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ మన గాజువాకలో చాలామంది కార్పొరేటర్లు నూతనంగా ఎన్నుకోబడ్డ వాళ్ళు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసే గుణం ఉన్నవాళ్ళు, అందరూ కూడా లైక్ మైండెడ్ పీపుల్, ఆల్ ఆర్ యూత్. కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా ఏ కలుషితం లేకుండా చిన్నవాడైనప్పటికీ చందుని వాళ్ళ నాన్నగారి మీద ఉన్న గౌరవంతో చందుని ఖచ్చితంగా ఉన్నతమైన స్థానం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. దాన్ని నిరూపించుకునే అద్భుతమైన అవకాశం చందుకు వచ్చింది. నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. దానికి ఖచ్చితంగా మేమందరం వెన్నండి ఉంటాం. ఏ మచ్చ ఎవరో అంటించుకోం చెడుగా. చందు భవిష్యత్తుకి ఇదొక మంచి నాంది. ఖచ్చితంగా పార్టీలో అంతర్గతంగా ఏది ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే ఫైనల్. దాన్ని దాటి వెళ్ళే అంత సాహసం ఎవరు చేయరని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పార్టీ ఉంటేనే మనం ఉంటాం, అంతే తప్ప పార్టీ లేకపోతే మనం కనుమరుగైపోతాం. కనుక ఎవరైనా సరే పార్టీ నిర్ణయాన్ని మనం గౌరవించవలసిందే. మరి ఏదైనప్పటికీ కూడా చందుని ఒక అద్భుతమైన అవకాశం వరించినప్పుడు అది ఎవరికైనా అద్భుతం ఏ రోజు ఎవరిని వరిస్తుందో తెలియదు. వరించేటప్పుడు 10 మంది కలిసి ఆయనకి సహాయం చేయాలి, ఆయనకి అండగా నిలబడాలి, గైడెన్స్ ఇవ్వాలి, తెలియకపోతే తెలియజేయాలి. అంతేగాని ఎవరో కూడా ఉరుకోటి చందు గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు గాజువాక సమన్వయకర్తగా ప్రకటించినందుకు ముందుగా చందు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గాజువాక సమన్వయకర్త ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ఉన్న సోదరులందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గాజువాకలో ఉన్న కార్పొరేటర్లని క్యాడర్ని అందరినీ పిలిచి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినందుకు మీ అందరికీ వచ్చినందుకు మీరందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గాజువాకలో వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలంగా ఉంది. పెద్దలు గాజువాక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు మొదటి నుంచి ఒక రకమైన పార్టీ శ్రేణులందరికీ కూడా ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగేది. పార్టీ ఏది నిర్ణయిస్తే ఆ పార్టీకి కట్టుబడి ఉండాలి. పార్టీ సుప్రీం, మనం కాదు. పార్టీ ఏదైనా డిసైడ్ చేస్తే దానికి అనుగుణంగా మనం నడవలసిందే ఎవరైనా చెప్పేసి ప్రతి వేదిక మీద కూడా ఆయన మా అందరికీ కూడా ఆదేశించే విధంగా ఈరోజు పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అందరినీ స్వాగతించాలని చెప్పేసి పెద్దలు నాగిరెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం. ఏదేమైనప్పటికీ గాజువాక వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా ఉందని 2024లో ఎమ్మెల్యే గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గాజువాక మరలా ఏదైతే గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి చందు గారు ఈరోజు చెప్పడం జరిగిందో ఆ దిశలో అందరం కూడా పనిచేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా మరి 70వ వార్డు కార్పొరేటర్ యువనాయకులు చందు గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైనటువంటి పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం, మరి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ద్వారా మరి ఆయనకి ఇచ్చిన పదవిని అందరికీ ప్రజలకందరికీ మీ ద్వారా తెలియజేయాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా
నియమితులైన సోదరుడు సందుకు ముందుగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు సమన్వయకర్తగా రేపు రాబోయే 2024 ఎలక్షన్కి పార్టీని బలోపేతం చేసి రేపు అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత మరి ఆయన భుజస్కంధాల మీద మరి ఈరోజు పార్టీ అధిష్ట వర్గం పెట్టడం జరిగింది. మరి ఆయనకి మేము పార్టీలో ఉంటూ మేము కార్పొరేటర్గా మేము ఉన్నాం కనుక మా యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉంటాయని సందుకు తెలియజేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి ఈ 4 నెలలు కూడా మరి నాగిరెడ్డి గారు, శాసనసభ్యులు నాగిరెడ్డి గారు కానీ, ఇన్ఛార్జిగా ఉన్న రేవంత్ రెడ్డి కానీ వారు సారథ్యంలో కూడా వారిని కలుపుకొని ఇటు సమన్వయకర్తగా చందు కానీ అందరం కలిసి పార్టీ కేడర్ను పెంచడానికి రేపు రాబోయే 2024లో గాజువాకలో శాసనసభ్యుడిగా గెలిపించి మరి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మరి గిఫ్ట్గా ఇవ్వాలని మా అందరూ పార్టీ నాయకులందరి కోరిక. అది తప్పనిసరిగా జరగడానికి అందరూ కూడా కృషి చేసి పనిచేయాలని తెలియజేసుకుంటూ, అలాగే నా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయనేసి సందర్భంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ సమావేశానికి చేసినటువంటి కార్పొరేటర్కి అందరికీ నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా అధినాయకులు ఆదేశాల మేరకు గాజువాక నూతన సమన్వయకర్తగా మన సోదరుడు ఉరుకూటి చంద్రు గారిని నియమించడం జరిగింది. ముందుగా చంద్రు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రానున్న 4 నెలల్లో వైఎస్ఆర్సీపీని మళ్ళీ గాజువాకలో గెలిపించుకోవడానికి మన వైవి సుబ్బారెడ్డి గారి సారథ్యంలో, నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా మేము ఎవరికైతే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో తప్పకుండా పార్టీని ఆదేశాల ప్రకారం వాళ్ళకి తప్పకుండా మద్దతు ఇచ్చి మా సహకారం అందించి తప్పకుండా ఆ క్యాండిడేట్ గెలిపించుకుంటామని తెలియజేసుకుంటూ, తప్పకుండా చంద్రుకి ఫ్యూచర్లో మా మద్దతు తప్పకుండా ఉంటుంది. మంచి కార్యక్రమాలు చేసాం ఈ 4 సంవత్సరాల్లో. తప్పకుండా పార్టీ తప్పకుండా ఏ క్యాండిడేట్కి ఇచ్చినా వైఎస్ఆర్సీపీ నెగ్గుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. అదే బాటలో ప్రతి అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్ళడం జరిగింది. రానున్న కాలంలో తప్పకుండా ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.